Hi guys, what's up? Robinhood is back. I hope everybody is fine. ఓకే, ఈరోజు మనము యుఎస్లో నేను ఒక షాపింగ్ మాల్ ఉండే లొకేషన్కి వచ్చాను. యుఎస్లో షాపింగ్ మాల్లో షాప్స్ ఎలా ఉంటాయో ఒకసారి మీకు చూపిస్తాను. అండ్ అట్ ద సేమ్ టైం వచ్చేసరికి మీరు అందరూ అనుకోవచ్చు ఇండియాలో ఉన్నోళ్ళు యుఎస్లో ఎక్కడ చూసినా కూడా షాపింగ్ మాల్లో ఐ మీన్ టు సే షాప్స్ అనేవి ఏదో ఒక 10 అంతస్తుల బిల్డింగులు ఉంటాయని. అలాగా కాదు. రియాలిటీలో అయితే ఇక్కడ ఎక్కడ చూసినా సరే అవుట్ ఆఫ్ 80% షాపులన్నీ కూడా ఇలా ఒక అంతస్తే ఉంటుందండి. మీకు చూపిస్తాను చూడండి. అన్నీ కూడా ఒక అంతస్తు బిల్డింగ్లే ఉంటాయి అన్నమాట. మీరందరూ అనుకున్నట్లుగా యుఎస్ మొత్తము షాపింగ్ కాంప్లెక్స్లు భయంకరంగా మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టుగా 5 అంతస్తులు 10 అంతస్తులు అయితే ఉండవు. బట్ ఉంటాయి, అలాంటి రేర్గా ఉంటాయి. ఖచ్చితంగా డౌన్ ద లైన్ మీకైతే చూపిస్తాను. ఓకే, ఒకసారి మీరు ఇక్కడ చూడొచ్చు, ఇవన్నీ షాప్స్ అనమాట. అక్కడ మీరు ఏదైతే ది యూపీఎస్ స్టోర్ అని చూస్తున్నారో, మనకి ఎలాగైతే ఇండియాలో పోస్టల్ సర్వీస్ ఉంటుందో పోస్ట్ ఆఫీసు ఏదైనా మీరు ఎలా చెప్పాలంటే మీకు బ్లూ డాట్ అనో ఇలాంటివి ఉంటాయి కదా సర్వీసెస్, లేదంటే డిహెచ్ఎల్ అనో, అదే రకంగా ఇక్కడ ఇది వన్ ఆఫ్ ద ఫేమస్ అండి ద యూపీఎస్ స్టోర్ అనేది. మనకి కావాల్సినవి ఏదైనా సరే ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి ఏదైనా వస్తువులు పంపాలనుకున్నా, ఏదైనా పోస్ట్ సంబంధించినవి, అది వన్ ఆఫ్ ద ఫేమస్ అనమాట. అండ్ మీరు ఇక్కడ చూడొచ్చు కుమాన్, దీని గురించి మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. ఓకే, కుమాన్ వచ్చింది కాబట్టి చెప్తున్నానండి. ఒకసారి మీరు బై ద వే ఇవన్నీ చూడండి, అవుట్ సైడ్ వ్యూ ఎలా ఉంటుంది అన్నది. అండ్ ఇక్కడ గుడ్ ఎనఫ్ ఏంటంటే మీరు కనుక చూస్తే షాపులు ఏవైతే ఉన్నాయో వాటికి తగ్గట్లుగా కూడా మంచి పార్కింగ్ స్పేస్ అయితే ఉంటుందండి. ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం ఇక్కడ కనుక మీరు నోటీస్ చేసినట్టయితే షాపింగ్ మాల్లో గుడ్ ఎనఫ్ స్పేస్ ఉంటుంది అనమాట. ఎందుకంటే ఇక్కడ మీకు తెలిసిందే మనకి ఇండియాలో ఎలాగైతే బైకులు కామన్గా వాడతారో, ఇక్కడ యుఎస్లో కార్లు అనేది ప్రతి మచ్ స్ట్రైట్ ఫార్వర్డు, అదొక మినిమం నీడ్ అనమాట. కార్లు లేకుండా ఇది లగ్జరీ కాదు. డిఫరెంట్ బ్రాండ్స్ వాడతారు, అది డిఫరెంట్ యూస్ కేసు. కానీ ఇక్కడ అనేది కార్లు అనేది వెరీ కామన్. అండ్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇందాక మీతో అన్నాను కదా కుమాన్. ఓకే, ఇక్కడ ఎడ్యుకేషన్ సిస్టంలో అసలు మనం యుఎస్లో ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉంటుందో ఒకసారి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ థింగ్ వచ్చేసరికి యుఎస్లో ఎడ్యుకేషన్ ఫ్రీనా? ఎస్, యుఎస్లో ఎడ్యుకేషన్ అనేది ఫ్రీ అండి. కానీ ఎప్పటి వరకు 10th మనకి ఎలాగైతే ఇండియాలో ఇంటర్మీడియట్ ఉంటుందో అప్ టు ఇంటర్మీడియట్ అంటే 12th గ్రేడ్ దాకా ఫ్రీ. సో అదేవిధంగా ఇక్కడ స్కూళ్ళు ఎలా సెగ్రిగేట్ చేస్తారు అంటే 12th గ్రేడ్ వరకు ఒకే స్కూల్ ఉంటుందా? మనకి ఎలాగైతే చిన్నప్పుడు హై స్కూల్ ఉంటుంది, 10వ తరగతి వరకు హై స్కూలు, 10 తర్వాత ఇంటర్మీడియట్ కాలేజీకి వెళ్తాము. సో 12th గ్రేడ్ టిల్. ఇక్కడ ఎలాగంటే యుఎస్లో 4 రకాల ప్యాటర్న్ ఉంటాయి అన్నమాట. ప్రీ స్కూల్ అని ఉంటుంది. ప్రీ స్కూల్ అనేది ఎలా చెప్పాలంటే మీకు యూకేజీ ఎల్కేజీ. ఓకే, ఓన్లీ మీకు కరెక్ట్గా చెప్పాలంటే ఇక్కడ యుఎస్లో ప్రీ స్కూల్ అనేది నర్సరీ అంటాం కదా మన ఇండియాలో, నర్సరీ ఎల్కేజీ ఆ 2 కాంబినేషన్ని ప్రీ స్కూల్ అంటారు. నువ్వు కనుక మీ పిల్లల్ని కనుక ప్రీ స్కూల్కి పంపాలంటే ఇక్కడ అన్నీ కూడా పెయిడ్ అనమాట. అంటే మీరు బయట మనీ పే చేసేసి మీ పిల్లల్ని పంపాలి. ఇక్కడ యుఎస్లో వచ్చేసరికి స్కూల్ అనేవి మీ బాబైనా పాపకైనా సరే 5 సంవత్సరాల వయసు వస్తేనే వాళ్ళు స్కూల్లో చేర్చుకుంటారు. అది కూడా స్కూల్లో చేర్చుకునేది స్టార్టింగ్ వచ్చేసరికి కిండర్ గార్టెన్ అంటారనమాట. మన దగ్గర యూకేజీతో సమానం, అలాగ చేర్చుకుంటారు. యూకేజీ నుంచి స్టార్ట్ అవుతాయి. యూకేజీ నుంచి అంటే ఇక్కడ K to 5, కొన్ని స్కూల్లో వచ్చేసరికి 6th గ్రేడు అంటే 6వ తరగతి వరకు మాత్రమే నువ్వు ఒక స్కూల్కి వెళ్తావు. ఆ తర్వాత వచ్చేసరికి దాన్ని ఏమంటారంటే ఎలిమెంటరీ స్కూల్ అంటారనమాట. వన్స్ ఎలిమెంటరీ స్కూల్ అయిపోయిన తర్వాత సెకండ్ సెగ్మెంట్ వచ్చేసరికి మిడిల్ స్కూల్ అంటారనమాట. ఆ మిడిల్ స్కూల్ వచ్చేసరికి 6వ తరగతి నుంచి 8వ తరగతి అనమాట. ఓకే, వన్స్ మిడిల్ స్కూల్ అయిపోయిన తర్వాత ఇక్కడ హై స్కూల్ అంటారు. 9వ తరగతి నుంచి 12వ తరగతి అంటే ఇంటర్మీడియట్ దాకా కూడా హై స్కూల్ ఉంటుంది అనమాట. ఆ రకంగా ఇక్కడ యుఎస్లో ఎడ్యుకేషన్ సిస్టమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సెగ్రిగేట్ చేస్తారండి. యుఎస్లో ఎడ్యుకేషన్ అనేది ఫ్రీ. 12th గ్రేడ్ వరకు నువ్వు రూపాయి కూడా కట్టనవసరం లేదు. కాకపోతే ఎడ్యుకేషన్ మీ పిల్లల భవిష్యత్తు కరెక్ట్గా ఉండాలంటే మీరు ఖచ్చితంగా కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ మీ పిల్లల్ని ట్యూషన్లకు పంపాలి. ట్యూషన్లకు పంపితేనే మన పిల్లల ఎక్సలెన్సీ అనేది మనం చూడొచ్చు అనమాట యుఎస్లో. ఎందుకంటే ఇక్కడ చుట్టుపక్కల ఎన్విరాన్మెంట్ అనేది అండ్ మోర్ ఓవరు లగ్జరీగా లైఫ్ ఉండడం వల్ల ఇక్కడ పిల్లలు ఏంటంటే కష్టపడాలనే తత్వం. మనము ఎలాగైతే మన రూట్స్ మనం చిన్నప్పటి నుంచి కష్టపడి ఒక స్థాయికి వెళ్ళాలని ఒక ఆలోచనతో వస్తాము. ఇక్కడ పిల్లలకి ఏంటంటే మనల్ని చూసినప్పుడు కారులో తిరుగుతున్నాము, లేదంటే అంత షాపింగ్ చేస్తున్నారు, పేరెంట్స్తో తిరుగుతా, వీళ్ళకి ఏంటంటే లావిష్నెస్ అంటే లగ్జరీ అలవాటు అయిపోయింది. అందువల్ల కష్టపడాలనే ఆలోచన అనేది కొంతమేర తక్కువ ఉంటుంది. సో దాన్ని అవాయిడ్ చేయడం కోసము అదర్ దెన్ స్కూల్కి వెళ్ళిన టైం కాకుండా నువ్వు ఎప్పుడైతే మీ పిల్లల్ని ఇక్కడ ట్యూషన్లకి పంపుతావో పిల్లలు అనేవాళ్ళు ఖచ్చితంగా ఎక్సలెన్సీ ఉంటుంది. ఎక్కడో దాకా ఎందుకండి, నా వరకే చెప్తున్నాను. నా చిన్నప్పుడు నాకు ట్యూషన్ చెప్పిన సార్లు 2 ఉన్నారనమాట.
ఒక ఆయన పేరు శ్రీను మాస్టరు, ఇంకో మాస్టర్ పేరు సుబ్రహ్మణ్యం సారు. ఆ రోజు వాళ్ళు నాకు చదువు చెప్పబట్టే ఈరోజు నేను మంచిగా చదువుకొని ఈ స్థాయి దాకా రాగలిగాను. మా తల్లిదండ్రులు పంపారు, చదువు ట్యూషన్లకు పంపారు, మంచిగా వాళ్ళు చదువు చెప్పబట్టే ఈరోజు నేను ఇక్కడ దాకా ఉన్నాను. సో నేను చెప్పగలిగింది ఏంటంటే, రీసెంట్ టైమ్స్లో నేను ఒక అతన్ని కలిశానండి. ఆయన వయసు వచ్చేసరికి 74 సంవత్సరాలు. అతని అనుభవాలు తెలుసుకుందామని ఒక 5 నిమిషాలు ఆయనతో మాట్లాడామట. నేను ఇలా టెంపుల్కి వెళ్ళాను, మన గుడికి వెళ్తే అతనితో మాట్లాడితే అతను ఒకటే అన్నాడు, మీ లాస్ట్ అతను వచ్చి యూఎస్కి వచ్చి 50 ఏళ్ళు అయిందంట. వచ్చిన తర్వాత మీ 50 సంవత్సరాల అనుభవంలో మీరు సాధించింది ఏంటంటే, అతను మీకు నాకు చెప్పింది ఏంటంటే, ఇట్స్ నాట్ అబౌట్ మనీ అండి. 50 ఏళ్ళు ఉన్నాడంటే సంపాదించుంటాడు, ఒక 50 కోట్లు సంపాదించుంటాడు, దట్స్ ఓకే. అతను ఏం చెప్పాడు తెలుసా, మా పిల్లలిద్దరూ మంచిగా చదువుకొని సెటిల్ అయ్యారు. నాకు 2 కూతుర్లు, ఒక కూతురు డాక్టరు, ఇంకో కూతురు సాఫ్ట్వేర్ ఇంజనీరు, ఇద్దరు సెటిల్ అయ్యారు. దిస్ ఈజ్ వాట్ మై అచీవ్మెంట్ అన్నారు. సో మీరైనా నేనైనా మనం పడ్డ కష్టము మన పిల్లల భవిష్యత్తు కోసం. సో అందువల్ల ఏంటంటే నేను చెప్పేది ఇక్కడ, ఫస్ట్ థింగ్ ఓకే, ఫస్ట్ ఫ్యామిలీ, తర్వాత కెరీర్ మీద ఫోకస్ చేయండి. ప్రాపర్గా కెరీర్ మీద ఫోకస్ చేయండి, ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయండి. అన్నీ అయిన తర్వాత స్టిల్ మీకు ఇంకా టైం ఉండి యూ నీడ్ సమ్ సార్ట్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్. మీరు అమెరికా గురించి తెలుసుకోవాలనుకుందా, లేదంటే సంథింగ్ మన కల్చర్ మన హిందూ కల్చర్ ఎలాగుంది, ఇక్కడ యూఎస్లో ఎలా ఉన్నారు, ఆ కల్చర్ గురించి లేదంటే ట్రావెల్ గురించి తెలుసుకోవాలనుకుంటే అప్పుడు మాత్రమే మన యూఎస్ఏ రాబిన్హుడ్ ఛానల్కి రండి. మీ టైం ఏదైతే స్పెండ్ చేస్తారో మన ఛానల్ చూడడం ద్వారా ప్రతి సెకండ్ వాల్యుబుల్గా ఉండేటట్టుగా చూసే బాధ్యత నాది. సో that is what, signing off, Robinhood, and see you all on the next video. I hope you guys enjoyed. అండ్ మీరైతే చూస్తున్నారు ఇప్పుడు నేను సోఫార్ మీకు ఏదైతే చూపించానో, యూఎస్లో వన్ ఆఫ్ ద షాపింగ్ మాల్లో షాపులు అనేవి అవుట్ సైడ్ లుకింగ్ ఎలా ఉంటుంది. ఇక్కడ ఏంటంటే వన్ గుడ్ పార్ట్ ఏంటంటే, నీకు బాగా స్పేషియస్గా ఇలా కార్లు పెట్టుకోవడానికి గుడ్డైన స్పేస్ ఉంటుంది. షాపులన్నీ కూడా ఒక అంతస్తులోనే ఉంటాయి. ఆల్మోస్ట్ 80% ఆఫ్ షాపులు యూఎస్లో ఇలాగే ఉంటాయి. కానీ కొన్ని షాపింగ్ కాంప్లెక్స్ ఉంటాయి, చాలా లావిష్గా ఉంటుంది. డెఫినెట్గా మిమ్మల్ని అక్కడికి ఒకసారి తీసుకెళ్తాను. సో అంటిల్ అన్లెస్, సైనింగ్ ఆఫ్, యువర్స్ రాబిన్హుడ్.